కేటీఆర్ కాన్వాయ్లో స్వల్ప ప్రమాదం, 2 వాహనాలు ఢీకొని ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుకు గాయం, కిమ్స్ ఆసుపత్రికి తరలింపు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద భారీ వరద ప్రవాహం, మేడిగడ్డలో పెరిగిన ఇన్ఫ్లో, 85 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఆళ్లగడ్డలో ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తనిఖీలు, ఆకస్మిక తనిఖీల్లో నాణ్యత లేని గుడ్ల గుర్తింపు, కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ చేస్తామన్న ఫుడ్ కమిషన్ వార్నింగ్. సముద్రంలో చిక్కుకున్న 7 మత్స్యకారులు, స్విచ్ ఆఫ్ అయిన మత్స్యకారుల సెల్ ఫోన్, వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఆందోళన. చెర్లపల్లి షాలిమార్ రైలు ఢీకొని 4 మృతి, చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన, మృతుల వివరాల సేకరణలో అధికారులు. కేతన్ అగర్వాల్ ఇంట మరో విషాదం, మనమడి మృతిని తట్టుకోలేక తాత దేవీచంద్ అగర్వాల్ మృతి, గుండెపోటుతో కన్నుమూసిన కేతన్ తాత. నేడు భువనగిరిలో తీర్మార్ మల్లన్న ఆధ్వర్యంలో రాజ్యాధికార సమరబేరి, జూనియర్ కళాశాల మైదానంలో విస్తృత ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ రవీందర్. కన్నేపల్లి పంప్ హౌస్ చెలో పిలుపు మేళ, పెద్దపల్లిలో హైటెన్షన్, పలువురు బీఆర్ఎస్ నాయకుల హౌస్ అరెస్టులతో మమ్మల్ని ఆపలేరంటూ బీఆర్ఎస్ ఆగ్రహం. ఎల్నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కార్యాచరణ సిద్ధం, నాగార్జున సాగర్ ఎడమ కాలువల మరమ్మతులకు 11.56 కోట్ల మంజూరు, లస్కర్ల నియామకం, కొత్త బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు. కాకినాడ పోలీసుల ఘన విజయం, సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 1.20 కోట్ల విలువైన మొబైళ్ల రికవరీ, బాధితులకు 602 మొబైళ్లు అందజేసిన కాకినాడ ఎస్పీ. అశ్వరావుపేటలో వినూత్న ప్రజాస్వామ్య అవగాహన కార్యక్రమం, వివాహ వేడుకలోనే ఓటు హక్కుపై చైతన్యం, వరుడికి బిఎల్ఓ ద్వారా ఫారం అందజేత. కేటీఆర్ వరంగల్ పర్యటన వేళ బీఆర్ఎస్ నేత రంజిత్ రెడ్డి హౌస్ అరెస్ట్, భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసుల చర్యలపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం. అన్నమయ్య జిల్లాలో ఏనుగుల సంచారం, పలువురి పంట పొలాలు ధ్వంసం, అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు అధికారుల సూచన. పాత విద్యుత్ లైన్లతో ప్రమాద భయం, విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై రైతుల ఆవేదన, సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరుతున్న ఐనవిల్లి రైతులు. విశాఖ రాజధాని వ్యాఖ్యలపై రాజకీయ రగడ, గొడ్డలి పార్టీ అధినేతపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శలు, నిలకడలేని మాటలు అంటూ ఫైర్. భూపాలపల్లి జిల్లాలో హై అలర్ట్, కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కాటారంలో వాహనాల తనిఖీలు, బీఆర్ఎస్ కార్యకర్తలపై నిఘా. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్కా లంబా ప్రెస్ మీట్, ఓటు హక్కు, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఉద్యమం, దేశవ్యాప్తంగా ఆందోళనలకు మహిళా కాంగ్రెస్ పిలుపు. ఉప్పల్లో దారుణ ఘటన, అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త సురేష్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. రాజేంద్రనగర్లో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం, 520 మంది పోలీసులకు శిక్షణ, నకిలీ యాప్లు, డిజిటల్ అరెస్ట్ మోసాలపై డీసీపీ కీలక సూచనలు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే ఛాన్స్, రానున్న 48 గంటల్లో భారీ వర్ష సూచన, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. పెద్ద మల్లారెడ్డిలో మద్యం మత్తులో పంచాయతీ ట్రాక్టర్ దొంగతనం, సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు, ఒకరిని పట్టుకున్న గ్రామస్తులు, 3 పరారీ. అమాయక చిన్నారి భవిష్యత్తుపై ఆందోళన, విడాకుల తర్వాత బిడ్డను పెంచేందుకు తల్లిదండ్రుల నిరాకరణ, బిడ్డ భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారంటూ నెటిజన్ల ఫైర్. ఇండోనేషియాలో హ్యూమనాయిడ్ రోబో హల్చల్, ప్రొఫెషనల్ ఫైటర్ తరహాలో మనుషులపై దాడి, రోబో దాడిలో పలువురికి గాయాలు. వరంగల్ భద్రకాళి గుడి ఎదుట ఆందోళన, రాజకీయాలకు దేవాలయాల్లో చోటు వద్దంటూ ప్లకార్డ్ ప్రదర్శన, ఆధ్యాత్మిక భక్తి మాత్రమే ఉండాలని పిలుపు.